క్విక్ గా హైలైట్స్ చూద్దాం ఈ స్క్వాడ్ లో ఏమేమి చేంజెస్ చేశారు అంటే అక్కడ షమీ ఉంటాడా అని చాలా మంది సోషల్ మీడియాలో తను చేసిన పర్ఫార్మెన్స్ ఈ విజయ్ హజారే ట్రోఫీలో డెఫినెట్లీ రంజీ ట్రోఫీ ఆడినప్పుడు వికెట్స్ తీశాడు, సాయి ముష్తాక్ అలీ ఆడినప్పుడు కూడా వికెట్స్ తీశాడు. ఇప్పుడు ఆన్ గోయింగ్ విజయ్ హజారేలో కూడా అన్ని మ్యాచెస్ ఆడడం చూస్తున్నాం, కానీ తన్ని పిక్ చేయలేదు. షమీ తన ఏజ్ కూడా తన సైడ్ లో లేదు కాబట్టి బహుశా షమీ వైపు అంతా వాళ్ళు కీన్ గా వెళ్ళలేదు. ఇంకొక రెస్ట్ ఎవరికి ఇచ్చారంటే హార్దిక్ పాండ్యాకి. ఇది కొంచెం మాట్లాడాల్సిన విషయం. ఐ ఫీల్ రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ డిసప్పాయింటెడ్ ఉండొచ్చు. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ హనుమావి గారి. మరి ఇండియా ఓడిఐ స్క్వాడ్ ఏదైతే న్యూజిలాండ్ ఫేస్ చేస్తుందో 3 ODIs అది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సెలెక్టర్స్. కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. శుభ్మన్ గిల్ రిటర్న్ వచ్చాడు యాజ్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా రిటర్న్ వచ్చాడు. సబ్జెక్ట్ తన ఫిట్నెస్ రిపోర్ట్ అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఇవ్వాలి, బెంగళూరులో వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇవ్వాలి. అది వెయిట్ చేస్తారు, తన ఫిట్నెస్ ఉందా లేదా అనేది అది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ చేంజెస్ జరిగిన విధానం చూసుకుంటే కొన్ని చేంజెస్ అయితే చేశారు. సిరాజ్ ఇస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. లాస్ట్ సిరీస్ ఆడినప్పుడు సిరాజ్ స్క్వాడ్ లో లేడు, సిరాజ్ ని వెనకాల తిరిగి తీసుకొచ్చారు. మరి సిరాజ్ ఎవరి ప్లేస్ లో వచ్చాడు అంటే అక్కడ బూమ్రాకి రెస్ట్ ఇచ్చారు. బూమ్రాకి ఎందుకు రెస్ట్ ఇచ్చారంటే వరల్డ్ కప్ వస్తుంది, T20 T20s ఉన్నాయి దీని తర్వాత న్యూజిలాండ్ తోటి, అందుకనే విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడట్లేదు. అండ్ ఈ ఓడిఐ స్క్వాడ్ లో కూడా లేడు జస్ప్రీత్ బుమ్రాని వాళ్ళు కాపాడుతున్నారు. వరల్డ్ కప్ కోసం ఫిట్ ఉంచాలని జస్ప్రీత్ బుమ్రా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్. అండ్ క్విక్ గా హైలైట్స్ చూద్దాం ఈ స్క్వాడ్ లో ఏమేమి చేంజెస్ చేశారు అంటే అక్కడ షమీ ఉంటాడా అని చాలా మంది సోషల్ మీడియాలో తను చేసిన పర్ఫార్మెన్స్ ఈ విజయ్ హజారే ట్రోఫీలో డెఫినెట్లీ రంజీ ట్రోఫీ ఆడినప్పుడు వికెట్స్ తీశాడు, సాయి ముష్తాక్ అలీ ఆడినప్పుడు కూడా వికెట్స్ తీశాడు. ఇప్పుడు ఆన్ గోయింగ్ విజయ్ హజారేలో కూడా అన్ని మ్యాచెస్ ఆడడం చూస్తున్నాం, కానీ తన్ని పిక్ చేయలేదు. బహుశా వాళ్ళు ఇంకా ఫ్యూచర్ గురించే చూస్తున్నారు సెలెక్టర్స్. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి టైమే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సిరాజ్ ని తీసుకొచ్చారు కానీ షమీని తీసుకురాలేదు. అంటే సిరాజ్ ఎస్ ఈస్ గాట్ ఇంకొక 4-5 years మేబీ ఆడగలుగుతాడు ఇండియాకి అని వాళ్ళు భావిస్తున్నారు. షమీ తన ఏజ్ కూడా తన సైడ్ లో లేదు కాబట్టి బహుశా షమీ వైపు అంతా వాళ్ళు కీన్ గా వెళ్ళలేదు, అందుకనే సెలెక్షన్ కూడా జరగలేదు షమీది. మరి చాలా మంది అది డిసగ్రీ చేస్తారు, ఎందుకంటే షమీ తన ఓడిఐ రికార్డ్ చూసుకుంటే ఎస్పెషలీ 2023 వరల్డ్ కప్ లో ఎలా అయితే పర్ఫార్మ్ చేశాడో ఆటోమేటిక్ చాయిస్ అనుకోండి. ఇప్పుడు బూమ్రా ఎట్లయితే ఆటోమేటిక్ చాయిస్, మరి షమీ ఎందుకు ఆటోమేటిక్ చాయిస్ కాదు. తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు, తన టీంలో నుంచి బయటికి వెళ్ళిందే తను ఫిట్ లేడని. మరి ఇప్పుడు ఫిట్నెస్ అది ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా సెలెక్టర్స్ అంత కీన్ గా అయితే చూడట్లేదు షమీ వైపు. సో షమీ అయితే లేడు టీంలో. హర్షిత్ రాణా ఆల్రౌండర్ రూపంలో ఉన్నాడు. ఇంకొక రెస్ట్ ఎవరికి ఇచ్చారంటే హార్దిక్ పాండ్యాకి. ఇది కొంచెం మాట్లాడాల్సిన విషయం, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈ రోజే విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు, బరోడాకి 100 స్కోర్ చేశాడు. కానీ బౌలింగ్ లో చూసుకుంటే కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు. మనకి తెలుస్తుంది ఏంటి అంటే బౌలింగ్ తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. T20s డెఫినెట్లీ టీంలో ఉంటాడు, అక్కడ రెస్ట్ ఇవ్వరు. న్యూజిలాండ్ T20s లో వరల్డ్ కప్ గురించి ఆలోచించే సెలెక్టర్స్ ఈ మూవ్ తీసుకున్నారు అండ్ మేనేజ్మెంట్ కలిసి ఈ మూవ్ తీసుకున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇంకా జస్ప్రీత్ బుమ్రా గతంలో కూడా వాళ్ళు ఇంజరీ ప్రోన్, ఎప్పుడైతే ఇంజరీస్ అవుతాయో ఎస్పెషల్లీ వైట్ బాల్ టీంలో వాళ్ళు చాలా కీ పార్ట్ ప్లే చేస్తారు. అందుకనే వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. ఇన్ని ఇయర్స్ కూడా చూస్తూ వచ్చాం. అండ్ ఇప్పుడు కూడా ఈ స్క్వాడ్ ఏదైతే అనౌన్స్ చేశారో అక్కడ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఈ స్క్వాడ్ లో లేరు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే బౌలింగ్ లో 2 ఓవర్లు మాత్రమే వేసాడని మాట్లాడడం ఈ రోజు. అందుకనే T20s లో ఓన్లీ 4 overs, కానీ 1 days లో 10 overs వేయాల్సి వస్తుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేస్ దొరికింది. మరి ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా నితీష్ అనేది వెయిట్ చేసి చూడాలి. లాస్ట్ సిరీస్ లో కూడా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ప్లేయింగ్ లెవెల్ లో. అక్కడ చూసుకుంటే స్పిన్నర్స్ ఆడారు, ఆల్రౌండర్స్ యాక్చువల్లీ హర్షిత్ రాణా కూడా ఆడిపించారు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ నంబర్ 4 లో ఆడాడు. లాస్ట్ సిరీస్ లో ఒక సెంచరీ స్కోర్ చేశాడు. తనకు వచ్చిన ఆపర్చునిటీలో ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ రాలేదు, యశస్వి జైస్వాల్ 100 కొట్టాడు, విరాట్ కోహ్లీ 50 కొట్టాడు. అక్కడ మ్యాచ్ ఫినిష్ చేసేయడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ రాలేదు, కానీ దాని ముందు మ్యాచ్ విరాట్ కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా 100 స్కోర్ చేశాడు. మరి పర్ఫార్మ్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ సిఎస్కే ఫ్యాన్స్ ఇదే అడుగుతారు, మరి రుతురాజ్ గైక్వాడ్ పర్ఫార్మ్ చేశాడు అయినా కూడా టీం నుంచి ఎందుకు బయట ఉన్నాడు అంటే అక్కడ తన ఆడిన స్లాట్ ఏదైతే ఉందో అది శ్రేయస్ అయ్యర్ చాలా ఇయర్స్ గా నంబర్ 4 స్లాట్ లో పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. తనకు ఛాన్స్ దొరికిందే, శ్రేయస్ అయ్యర్ ఇంజర్డ్ అయ్యాడని. మరి మీరు అనొచ్చు 11 లో లేకపోయినా అట్లీస్ట్ స్క్వాడ్ లో ఉండాలి కదా అని. అక్కడ తీసుకుంది వాళ్ళు 15 మెంబర్ స్క్వాడ్. అక్కడ మొత్తం ప్లేయర్స్ అందరు కూడా చూస్తే లాస్ట్ సిరీస్ ఎవరైతే ఆడారో వాళ్ళు ఎక్కువ వరకు ఉన్నారు. మేజర్ చేంజెస్ ఏమీ చేయలేదు. ఒకటి ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బూమ్రా ప్లేస్ లో
మీకు ఇక్కడ సిరాజ్ వచ్చాడు అండ్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లో మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి వచ్చారు. అంతకన్నా మేజర్ చేంజెస్ అయితే జరగలేదు. ఎవరైతే అన్ఫిట్ అండ్ 11 లో ఆల్రెడీ ఉండేనో ముందు మీరు 2023 వరల్డ్ కప్ చూసుకుంటే శుభ్మన్ గిల్ ఓపెన్ చేశాడు, శ్రేయస్ అయ్యర్ నంబర్ 4 లో ఆడాడు. కన్సిస్టెంట్ గా వాళ్ళు రన్ స్కోర్ చేశారు. వాళ్ళు ఇంజరీ కారణంగా బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు టీంలోకి వస్తారు. అండ్ గిల్ యాజ్ కెప్టెన్ లాస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు గిల్ కెప్టెన్ చేశాడు. దాని తర్వాత ఎప్పుడైతే లాస్ట్ సిరీస్ తను ఫిట్ లేడో కేఎల్ రాహుల్ కెప్టెన్ చేశారు. గెలిచారు 2-1 గెలిచారు సిరీస్. కానీ శుభ్మన్ గిల్ డిజిగ్నేటెడ్ కెప్టెన్, తన రిటర్న్ యాజ్ కెప్టెన్ రావడం 2027 వరల్డ్ కప్ కూడా బహుశా శుభ్మన్ గిల్ క్యాప్టెన్ చేయొచ్చు. అందుకని ఆ లాంగ్ రన్ లో తనకి ఒక లాంగ్ రోప్. మీరు T20s ఇంకా ఓడిఐని మిక్సప్ చేయొద్దు. ఇక్కడ T20s లో శుభ్మన్ గిల్ తన ఫామ్ లో లేడు, తన ప్లేస్ కోల్పోయాడు వరల్డ్ కప్ లో. కానీ ఇక్కడ 50 ఓవర్ ఫార్మాట్ లో తను ఒక మెయిన్ ప్లేయర్. మీరు యశస్వి జైస్వాల్ 100 స్కోర్ చేసినా కూడా వచ్చే సిరీస్ లో మీరు చూస్తారు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. ఇప్పుడు వైట్ బాల్ లో చాలా చాలా కాంపిటీషన్ ఉంది. మీరు బయట ఉన్న ప్లేయర్స్ కూడా చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఇప్పుడు దేవదత్ పడికల్ గురించి మాట్లాడితే ఆన్ గోయింగ్ విజయ్ ట్రోఫీలో 400 స్కోర్ చేశాడు అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్. తన యావరేజ్ 85 దాదాపు ఉంది. సో దాన్ని బట్టి ఆలోచించవచ్చు మనకి వైట్ బాల్ ఫార్మాట్ లో ఇండియాలో ఎంత కాంపిటీషన్ ఉంది, ఎస్పెషల్లీ టాప్ ఆఫ్ ది ఆర్డర్. మీరు ఓపెనర్స్ గా ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లో ఛాన్స్ దొరికే అవకాశం తక్కువ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ యాక్చువల్లీ ఓపెన్ చేస్తాడు, నంబర్ 3 ఆడతాడు, నంబర్ 4 వర్స్టైల్ క్రికెటర్, తను ఎక్కడైనా ఆడగలుగుతాడు. సో చాలా మంది ఓపెనర్స్ ఉన్నారు. ఇషాన్ కిషన్ ఇప్పుడు విజయ్ ట్రోఫీలో తనకి వైట్ బాల్ లో ఒకవేళ ఓడిఐలో ఛాన్స్ దొరకాలి అంటే అది నంబర్ 5 నంబర్ 6 దొరుకుతుంది. అందుకనే తను కింద ఆడుతున్నాడు, కింద ఆడి కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు కన్సిస్టెంట్ గా. సో తను కూడా ఒకవేళ టీమ్ లో ఉంటాడు, ఆ ఓడిఐ టీమ్ లో రిషబ్ పంత్ ని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ ఏమైనా తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ అక్కడ టీమ్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్ వైపే వెళ్ళారు ఆ సెకండ్ కీపర్. ఎందుకంటే తనకు ఆపర్చునిటీస్ రాలేదు. ఆపర్చునిటీస్ రానప్పుడు తన టీం నుంచి ఎలా బయటకు తీస్తారు, అక్కడ తీయలేరు కాబట్టి. సో రిషబ్ పంత్ కంటిన్యూస్ టు బి ఆ సెకండ్ కీపర్. రాహుల్ డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాడు, తనే కీపింగ్ చేస్తాడు. బట్ అక్కడ ఇషాన్ కిషన్ కూడా చోటు లేదు. జస్ట్ స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి, తను ఉన్న ఫామ్ అట్లాంటిది. బట్ రిషబ్ పంత్ అగైన్ రిటైన్స్ ఆ స్లాట్ రిటైన్ చేసుకుంటాడు. మరి స్పిన్నర్స్ విషయానికి వస్తే ఎక్కువ చేంజెస్ అయితే చేయలేదు. అక్కడ కుల్దీప్ ఆటోమేటిక్ చాయిస్, మనకు తెలిసింది తను ఒక మ్యాచ్ విన్నర్ గా మారాడు. అక్షర్ పటేల్ కూడా యాక్చువల్ గా విజయ్ ఆన్ గోయింగ్ మ్యాచ్ లో ఒక మంచి 70 స్కోర్ చేశాడు. బౌలింగ్ లో ఎప్పుడు కూడా టైడీగానే ఇస్తాడు, ఆ వికెట్స్ కూడా తీయడం చూసాం. సో ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ స్క్వాడే. లాస్ట్ స్క్వాడ్ తో పోలిస్తే ఇక్కడ నాకు తెలిసి అక్కడ హర్షదీప్ డెఫినెట్లీ ఆడతాడు, సిరాజ్ ఛాన్స్ డెఫినెట్లీ ఆడతాడు. వాళ్ళిద్దరు కూడా ప్రూవన్ కస్టమర్సే. అక్కడ ప్రసిద్ లేకపోతే హర్షిత్ లో ఒకళ్ళు ఆడతారు అనిపిస్తుంది. స్క్వాడ్ అయితే అది ఉంటుంది. ఒకళ్ళు నితీష్ కి ఛాన్స్ దొరకకపోతే 3 అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్స్ ఆడి మిగతా ఆల్రౌండర్స్ ఆడించే అవకాశం ఉంది టీమిండియా. ఎస్పెషల్లీ హర్షిత్ రానా నంబర్ 8, తర్వాత కుల్దీప్ అండ్ 2 ఫాస్ట్ బౌలర్స్, అది సిరాజ్ ఇంకా హర్షదీప్ ఆడతారని నేను అనుకుంటున్నాను. దట్ విల్ బి ద కాంబినేషన్ అట్లీస్ట్ ద ఫస్ట్ మ్యాచ్. బట్ ఓడిఐ టీమ్ అయితే చాలా సెటిల్డ్ గా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ డెఫినెట్లీ ఓడిఐ ఫార్మాట్ విల్ రిలీష్ ఇట్. ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ శుభ్మన్ గిల్ విల్ ఫైర్ యాజ్ కెప్టెన్. తను కూడా హంగ్రీగా ఉంటాడు, ఎందుకంటే T20 టీం నుంచి డ్రాప్ అయ్యాడు కాబట్టి ఈజ్ గాట్ అ పాయింట్ టు ప్రూవ్. శుభ్మన్ గిల్ ఈ నెక్స్ట్ 3 మ్యాచెస్ లో ఐ థింక్ తను ఎంత ఫైర్ తో వస్తాడు అనేది చూడాలి, ఎలాంటి రన్ స్కోర్ చేస్తాడు అనేది చూడాలి. బట్ ఐ ఫీల్ రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ డిసప్పాయింటెడ్ ఉండొచ్చు. బట్ అది ఇట్స్ ద వే ద టీమ్ ఈజ్. ఇప్పుడు మీరు వైట్ బాల్ ఫార్మాట్ లో ఉన్న కాంపిటీషన్, ఇందాక మాట్లాడుతున్నా కాంపిటీషన్ లో ఒక్కొక్కసారి పర్ఫార్మ్ చేసినా కూడా మీరు బయట ఉండాల్సి వస్తుంది. సంజు శాంసన్ అప్పుడు ఓడిఐలో సౌత్ ఆఫ్రికా కేసు తను ఆడిన లాస్ట్ మ్యాచ్ సెంచరీ, దాని తర్వాత ఛాన్స్ దొరకలేదు. సో అట్లా దట్స్ ద వే వైట్ బాల్ క్రికెట్ గోస్. ఇండియాలో మీరు అది సిమెంట్ చేసుకోవాలంటే ఐ థింక్ ఓవర్ ది ఇయర్స్ కంటిన్యూస్ గా ఛాన్స్ దొరికినప్పుడల్లా రన్ స్కోర్ చేస్తూ ఉండాలి. బట్ నెక్స్ట్ 3 మ్యాచెస్ విల్ బి కీ. అది ఎవరికి అంటే డెఫినెట్లీ రిటర్న్ వచ్చిన ప్లేయర్స్ శుభ్మన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఒకళ్ళు ఫిట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళిద్దరు వాళ్ళ ఫామ్ ఎలా ఉంటుందని చూడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మనకు తెలిసిందే, లాస్ట్ సిరీస్ ఎట్లయితే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఎంత హంగ్రీగా ఉన్నారు. 2027 వరల్డ్ కప్ ఈవెన్ విజయ్ కూడా ఆడారు. ఇద్దరు కూడా సెంచరీ స్కోర్ చేశారు విజయ్. సో దే ఆర్ హంగ్రీ ఫర్ ద 2027 వరల్డ్ కప్, దాంట్లో ఏ సందేహం లేదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఐ థింక్ బ్యాటింగ్ అయితే సార్టెడ్ ఉంది. బౌలింగ్ విభాగంలో సిరాజ్ కి మరొక ఆపర్చునిటీ దొరికింది. మరి తను ఎలా చేస్తాడు? వైట్ బాల్ లో సిమెంట్ చేసుకోలేదు. ఎట్లయితే రెడ్ బాల్ లో సిరాజ్ పేరు ఎట్లయితే బుమ్రాతో పాటు రాస్తారో వైట్ బాల్ లో ఇంకా తను సిమెంట్ చేసుకోలేదు. కాబట్టి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సిరీస్ ఫర్ హిమ్ ఆల్సో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ 3 మ్యాచెస్ ఐ థింక్ చేంజెస్ చేస్తూ ఉంటారు, బౌలింగ్ కాంబినేషన్స్ లో చేంజెస్ చేస్తూ ఉంటారు. సిరీస్ అయితే గెలవాల్సిన అవసరం, ఎందుకంటే న్యూజిలాండ్ తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకి తలనొప్పి తెచ్చింది. అందుకనే ఇది చాలా చాలా ఐ థింక్ ఇంట్రెస్టింగ్ సిరీస్ గా మారుతుంది ఇది ఓడిఎస్ అండ్ 5 T20s. మీరు చెప్పండి కమెంట్స్ లో. ఐ థింక్ ఫేర్ సెలెక్షన్ జరిగిందా, లేకపోతే రుతురాజ్ తో
అక్కడ అన్యాయం జరిగిందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి.